హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో సెమిస్టర్ 4 తెలుగుకి సంబంధించిన క్లియర్ కట్ ఆల్ ఇన్ వన్ వీడియో అనుకోండి, క్విక్ రివిజన్ అనుకోండి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేయాలి, అసలు ఏంటి, అసలు తెలుగు సంబంధించిన ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్కి ఒక 20 హాఫ్ అన్ అవర్ ముందు, 20-30 మినిట్స్ ముందు చూసినా కూడా మీకు ఈజీగా గ్రిప్ అనేది వస్తుంది ఈ లాంగ్వేజ్ మీద. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. తెలుగు సెమిస్టర్ 4కి సంబంధించిన వీడియో అమ్మా ఇది. సో మీకు ఫస్ట్ నుంచి నేను మన ఛానల్లో చెప్పడం ఏం జరుగుతుందంటే, మీరు పార్ట్ ఏ ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ని ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత మంచిగా. పార్ట్ ఏలో మీరు 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు, ఒక్కొక్కటి 5 మార్కులు, మొత్తం 20 మార్క్స్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో కూడా ఏమొస్తాయి అనేది కూడా నేను క్లియర్గా బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది మన ఛానల్లో. సో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం నేను ఈజీగా చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనే ఈ 4 క్వశ్చన్స్ అనేది సందర్భ సహిత వాక్యాల నుంచి అడుగుతారు. సందర్భ సహిత వాక్యాలు అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్ ఏమో ప్రాచీన పద్యభాగం నుంచి, థర్డ్, ఫోర్త్ ఏమో ఆధునిక పద్యభాగం నుంచి. అంటే 3 లెసన్స్ ఉన్నాయి కదా, ప్రాచీనంలో, ఆధునికంలో. నారద గానం ఆశ్చర్యం, వాగ్దాన భంగం, నారసింహ శతకమేమో ప్రాచీన పద్యభాగం. ఈ 3 లెసన్లకి అనుకుంటే ఈ 2 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఏవైనా 2 నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నారద గానం ఆశ్చర్యం నుంచి సందర్భ సహిత వాక్యాలు, వాగ్దాన భంగం నుంచి సందర్భ సహిత వాక్యాలు నేర్చుకుంటే మీరు మినిమం ఒక క్వశ్చన్ అటెంప్ట్ ఇస్తారు. అంటే మీ లక్ని బట్టి 2 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? నరుడా నేను, ఆర్తగీర్తం, దేవరకొండ దుర్గం, ఈ 3 లెసన్స్ నుంచి సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు. 5th క్వశ్చన్ అయితే ఏదైనా ఒక కవి గురించి, మీకు మొత్తం 11 లెసన్స్ ఉన్నాయి కదా, ఈ 11 లెసన్స్లో ఏదైనా ఒక కవి గురించి అడుగుతాడు, ఆ కవి గురించి రాయాలి. అండ్ 6th క్వశ్చన్ వచన విభాగంలో 5 లెసన్స్ ఉన్నాయి, 5 లెసన్స్ నుంచి ఏవైనా ఒక లెసన్ నుంచి షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవరకొండ దుర్గం ఏంటి, కొండవల్లెలు అంటే ఏంటి అనే దాని గురించి ఇట్లా అడుగుతారు అనమాట. సో పార్ట్ ఏ మీరు అటెంప్ట్ చేయాలంటే, మీరు సందర్భ సహిత వాక్యాలు ప్రాచీనంలో, ఆధునికంలో నేర్చుకున్నట్టయితే ఈ 2 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కదా, మీకు ఏవి ఈజీగా అనిపిస్తే అంతే నేర్చుకోండి. ఎస్పెషల్లీ నా సజెషన్ ఏంటంటే, సందర్భ సహిత వాక్యాలు నేర్చుకుంటే ఏంటంటే మీకే బెనిఫిట్. ఎందుకంటే కవి పరిచయం చేంజ్ అవ్వదు, మీకు ఆ పర్టికులర్ సందర్భం ఏందో అని తెలిస్తే మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే మీరు సమ్మరీ ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి. అండ్ పార్ట్ బిలో 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్, మొత్తం 4 క్వశ్చన్లు కదా, ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్కులు. 7th క్వశ్చన్ నేను 3 పద్యాలు ఇచ్చినాను వాగ్దాన భంగం నుంచి, అవి నేర్చుకుంటే 15 మార్కులు ఇక్కడ వచ్చేసినాయి ఆల్రెడీ. ఓకేనా? సో 15 మార్కులు అక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్లో నారద గానం ఆశ్చర్యం, వాగ్దాన భంగం, ఈ 2 లెసన్ల సమ్మరీస్ నేర్చుకుంటే 8th క్వశ్చన్ 15 మార్కులు అటెంప్ట్ చేస్తారు. అసలు నారద గానం ఆశ్చర్యంలో కీవర్డ్స్ ఏముంటాయి? శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, నారదుడు, తుంబరుడు, ఈ 4 పదాలు అనేది మీ సమ్మరీలో రాయాలి. ఒకరోజు శ్రీ మహావిష్ణువు సభకు పిలిపించినప్పుడు తుంబరుడు నారదుని వెళ్ళే క్రమంలో తుంబరుని చూసి నారదుడు ఎలా జెల్సీగా ఫీల్ అవుతాడు, అసలు తనలో ఉన్న సాహిత్య దాని గురించి తినకు తెలియకుండా ఎలా ఉంటాడు. ఎస్, అదంతా మీకు సమ్మరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో లాస్ట్కి తను ఎలా రిగ్రెట్ అవుతాడు. ఓకేనా? మళ్ళీ ద్వాపర నుంచి ఎట్లా శ్రీకృష్ణుడు అవతరించినాక నారదుని యొక్క ఏమంటారు విషెస్ అనేది ఎలా నెరవేరుతాయి అనేది మొత్తం సమ్మరీ కలిపి రాసేసేయాలి అందులో. వాగ్దాన భంగం అంటే ఏంది? ఇక్కడ ఏముంటుంది? శశిరేఖ, మళ్ళీ సుభద్ర, మళ్ళీ ఇవి పాండవులు, కౌరవులు, దీని గురించి ఉంటాయి కదా. సో దీని గురించి రాయాలి. ఎలా మాట తప్పినాడు, ఇచ్చిన మాటను తప్పడం ఎంత నేరం. ఓకేనా? పాండవులు కౌరవుల మధ్య ఎలా జరిగింది, జూదం ఆడినప్పుడు పాండవులందరూ అరణ్యవాసంలో వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన ఎవరైతే శశిరేఖను ఇవ్వాలనుకున్నాడో ఆయన మాట తప్పుతారు అనమాట. అప్పుడు సుభద్ర వచ్చి అడిగినా కూడా, శ్రీకృష్ణుడు వచ్చి అడిగినా కూడా ఎలా వాగ్దాన భంగం అనేది, వాగ్దాన అంటే మాట, భంగం అంటే క్విట్ అవ్వడం. సో మాట ఇచ్చినాక ఎలా క్విట్ అవ్వాలి, ఎలా క్విట్ అయితే దాని యొక్క నియమాలు ఏంటి, దాని యొక్క తర్వాత రిగ్రెట్ ఏంటి అనేది దాని గురించి ఉంటుంది. సో ఆ స్టోరీ గురించి మొత్తం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అదే నేర్చుకోవాలి. 9th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? నరుడా నేను, ఆర్తగీర్తం, మళ్ళీ ఇంకొకటి దేవరకొండ దుర్గము. నరుడా నేను నేర్చుకుంటే సరిపోతుంది. ఆర్తగీర్తం కూడా నేర్చుకోవచ్చు. అక్కడ ఏమని చెప్తారంటే, ఆర్తగీర్తం మొత్తం నవల గురించి ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మీరు అటెంప్ట్ చేయడానికి. నరుడా నేను ఒకటి, ఇంకొకటి దేవరకొండ దుర్గం అప్పుడు నల్గొండ జిల్లాలో ఎంత కష్టపడి కట్టినారు, ఇప్పుడు దాని పరిస్థితి ఎంత, దుస్థితి ఏంటి, దాని గురించి ఉంటుంది కాబట్టి
ఈ 2 లెసన్లు నేర్చుకుంటే 9th క్వశ్చన్లో కూడా 15 మార్కుల అసలు ఆన్సర్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో 10th క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది? మొత్తం వచన విభాగం నుంచి వస్తుంది. వచన విభాగంలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి? మొత్తం 5 లెసన్స్ ఉన్నాయి. అర్ధరాత్రి అరుణోదయం, సివి బ్రౌన్, మళ్ళీ కొండమల్లెలు, మన గ్రామనామాలు, ఇట్లా డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో అంటే వచన విభాగంలో మీరు చూసుకోవాల్సింది అర్ధరాత్రి అరుణోదయం. అంటే ఆగస్ట్ 15th రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఆగస్ట్ 14th రోజు ఏం జరిగింది, ఆ నైట్ ఏం జరిగిందో అర్ధరాత్రి అరుణోదయం అనే లెసన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది? కొండమల్లెలు. కొండమల్లెలు ఇస్ స్వీట్ స్టోరీ అనమాట. జస్ట్ ఒక హస్బెండ్ వైఫ్ దాని గురించి ఉంటుంది కాబట్టి అది కూడా ఈజీగా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏముంది? మన గ్రామనామాలు. మన గ్రామనామాలు అంటే అప్పట్లో గ్రామాల పేర్లు ఎలా పెడతారు అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్ ఒక స్పెసిఫిక్ దానికి ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఆ లొకేషన్ దానికి గురించే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి? మొన్న నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ నేను 2 డిఫరెంట్ విలేజెస్ యూనిక్ నేమ్స్ అనేది నేను చూసాను అనమాట. ఒకటి దోమల పెంట, ఈగల పెంట అని ఒక లెసన్ అంటే గ్రామం నేమ్స్ అనేది ఉన్నాయి. సో మేము అప్పుడు అడిగినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ అప్పట్లో అక్కడ దోమలు ఎక్కువ ఉండేటప్పుడు దోమల పెంటను పెట్టినారంట, ఈగలు ఎక్కువ ఉన్నాయంటే ఈగల పెంట పెట్టినారంట. సో అట్లా ఆ లొకేషన్లో ఏదైతే హైలైట్ ఉంటుందో దాన్నే ఒక గ్రామం పేరులాగా పెడతారనమాట. సో అదే మన గ్రామనామాలు. ఎస్. సో ఒక్కసారి మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఇవన్నీ క్విక్గా రివిజన్ అవుతుంది. సో ఈ 4 నేర్చుకుంటే పార్ట్ బిలో 60 మార్క్స్ అనేది మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు తెలుగులో మిస్టేక్స్ లేకుండా రాయడానికే ట్రై చేయండి. చాలామంది ఏమంటున్నారంటే నాకు తెలుగు రాయడానికి రాదక్క, ఎలా పాస్ అవ్వాలి అంటే తెలుగు రాయడానికి రాని వాళ్ళు పాస్ అవ్వడం అనేది 90% అనేది జరగదు. ఏదో 10% ఏదో ఛాన్స్ చెప్పలేము, కానీ 90% అయితే తెలుగు రాయడానికి రాని వాళ్ళు మాత్రం పాస్ అవ్వడం కష్టము. ఇప్పుడు ఇది ఒకటి మీరు బుక్లెట్ అనుకోండి అమ్మా. ఇప్పుడు బుక్లెట్లో మీరు ఫస్ట్ ఏమి అటెంప్ట్ చేస్తున్నారు? పార్ట్ బి అటెంప్ట్ చేస్తున్నారు. ఓకే. సో పార్ట్ బి అని పెట్టండి. పార్ట్ బిలో 7th క్వశ్చన్ అని పెడుతున్నాడు. 7th క్వశ్చన్ ఏంటి? 10 పదార్థం రాయాలి. 10 పదార్థం రాయడానికన్నా ముందు ఇక్కడ కవి పరిచయం అని రాయాలి. సో కవి గురించి ఒక 3 లైన్లు రాసినాక సందర్భం రాయాలి. సందర్భం రాసినాక 10 పదార్థాలు రాయాలి. 10 పదార్థాలు రాసినాక భావం రాయాలి. సో ఇట్లా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఆన్సర్ని పోర్ట్రే చేసుకుంటూ వెళ్తేనే మీ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో అంతేగాని మీరు పారాగ్రాఫ్ వైజ్గా రాసి అది ఒత్తులు దీర్ఘాలన్నీ తప్పు రాసుకుంటూ ఒకటి కొట్టేసుకుంటూ స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ రాస్తే మాత్రం మార్క్స్ అనేది లూజ్ అవుతారు మీరే. ఓకేనా. సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకేమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. స్టిల్ if you are having any doubts, let me know in the comment section. And ఎగ్జామ్ ఎలా రాసి ప్రతి ఒక్కొక్క క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేసి రండమ్మా. మీకు వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేసి మాత్రం రండి. ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవరీవన్.